వెల్కమ్ టు రాజనీతి. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఉద్యమం బాట పట్టారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు హాజరయ్యారు. ఏ పార్టీ జెండా పట్టుకోలేదు. పెద్ద ఎత్తున రైతులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఒంగోలు చరిత్రలో రైతులు నిర్వహించిన అతిపెద్ద ర్యాలీల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఇప్పుడు 1984లో ఒకసారి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రకాశం జిల్లాలో టంగుటూరులో గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు ఆందోళన చేసినప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 3 రైతులు చనిపోయారు. అప్పుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. మధ్య దళారీల ప్రమేయం లేకుండా పొగాకు వేలం కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేసే వ్యవస్థని ఆ తర్వాత ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతుల రేటు బాగా తగ్గిపోయింది. క్వింటాల్ ధర కనీసం 30,000 ఉంటే కానీ మాకు గిట్టుబాటు కాదు, ఆ ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రధానమైన కమర్షియల్ క్రాప్ ఈ వర్జీనియా పొగాకు. ప్రకాశం, నెల్లూరులో మెట్ట ప్రాంతం, పశ్చిమ కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో పశ్చిమ ప్రాంతాలు, భద్రాచలం ప్రాంతంలో ఈ పంట ఎక్కువగా పండిస్తారు. కర్ణాటకలో మైసూర్ సరౌండింగ్స్లో కూడా పండుతుంది. ఈ పంటకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కూలీల అవసరం కూడా ఎక్కువే. కూలీలకి బాగా ఉపాధి దొరుకుతుంది ఈ పంట కారణంగా. బేరంలో పొగాకును క్యూరింగ్ చేస్తారు. ఒక్కో ఎకరాకి కౌలుతో కలుపుకుంటే 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. 1,50,000 నుంచి 1,75,000, 1,80,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. ఒక కూలీల ఖర్చే ఒక్కో బేరన్ పరిధిలో 4 లక్షల పైన అవుతుంది. దీనికి పెద్దగా నీరు అవసరం ఉండదు. ఈ పంటకి 1-2 వర్షాలకే మంచి దిగుబడి వస్తుంది. ఆకు నాణ్యతను బట్టి రేట్లు ఉంటాయి. దీన్ని ఎలా పడితే అలా వేయడానికి వీల్లేదు. దానికి ఒక లెక్క ఉంటుంది. పొగాకు బోర్డు దగ్గర రిజిస్టర్ అయిన రైతులు మాత్రమే, లైసెన్స్ ఉన్న రైతులు మాత్రమే సాగు చేయాలి. బేరన్కి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉన్న వాళ్ళే సాగు చేయాలి. ఈ పంటని బయట అనధికారికంగా అమ్మటానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. పొగాకు వేలం కేంద్రాల్లో మాత్రమే అమ్మాలి, కొనాలి. ఈ అమ్మకాలు కూడా పొగాకు బోర్డు పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఒక్క ఐటీసీ కంపెనీయే మన ప్రాంతంలో మొత్తం మన దేశంలో పండే వర్జీనియా పొగాకులో 45% పొగాకుని ఐటీసీ కంపెనీ కొనుగోలు చేస్తుంది. మిగతా పంటని గాడ్ఫ్రే ఫిలిప్స్, డెక్కన్, జీపీఐ లాంటి కంపెనీలు కొనుగోలు చేస్తాయి. అన్నీ కూడా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు. సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కొంత, అలాగే ఎక్స్పోర్ట్ కోసం కొంత కొంటారు. లాస్ట్ ఇయర్ క్వింటాల్కి 35,000 రేటు వచ్చింది. ఈసారి 20,000 అటు ఇటుగా రేట్లు దిగజారినాయి. రైతులకు 142 మిలియన్ టన్నులు పంట పండించాలని బోర్డు సూచించింది. పొగాకు బోర్డు చైర్మన్, పొగాకు బోర్డు అధికారులు చాలా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి విస్తీర్ణం తగ్గించమని కోరారు. కానీ సాగు తగ్గలేదు. దాంతో ఉత్పత్తి పెరిగింది. 233 టన్నుల వరకు పంట దిగుబడి వచ్చినట్టు చెప్తున్నారు. ఇది కూడా ఒక రీజన్ రేటు తగ్గటానికి. ఇంకొక కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిగరెట్ల మీద జిఎస్టీని 28 నుంచి 40% పెంచింది. అలాగే కింగ్ సైజు సిగరెట్లు అంటే పొడవాటి సిగరెట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచింది. సిగరెట్ల వాడకాన్ని తగ్గిస్తున్నాం అనే నెపంతో ఈ రేట్లు భారీగా పెంచారు. ట్యాక్సులు పెంచడం వల్ల రేట్లు పెరిగినాయి. దీనివల్ల దేశీయంగా వినియోగం తగ్గిందని చెప్తూ కంపెనీలు రైతులకు రేట్లు తగ్గిస్తాయి. అంతర్జాతీయంగా కూడా బ్రెజిల్, జింబాబ్వే వంటి దేశాల్లో ఈసారి దిగుబడులు బాగా రావటం వల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గింది. మరో 4-5 రోజుల్లో కర్ణాటకలో మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ కొంత పుంజుకునే అవకాశం ఉందని పొగాకు బోర్డు ప్రతినిధులు చెప్తున్నారు. పంటకు సరైన ధర రాకపోవటం, వేలం కేంద్రానికి తీసుకెళ్లిన పొగాకు చెక్కులను కొనుగోలు చేయకుండా రిజెక్ట్ చేయటం మూలంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంతే కదా, 20,000 కట్టింది మరి ఇప్పుడే కొంటారు, లేకపోతే మానుకుంటారు. ఒక కేజీ పొగాకు 19 సిగరెట్లు పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇదే ధరలు కొనసాగితే ఒక్క బేరంకు 4 నుంచి 5 లక్షల వరకు నష్టం వస్తుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయటమో లేదా కంపెనీలు కొన్న రేటుకు అదనంగా రైతుకు కొంత చెల్లించడమో చేయాలని వీళ్ళు రైతులు కోరుతూ ఉన్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ మార్కెట్ ద్వారా కొంత పంట కొనుగోలు చేశారు. ఇప్పుడు సరాసరి ధర క్వింటాల్
30,000 వస్తే పెట్టిన పెట్టుబడులు వెనక్కి వస్తాయి, లేదంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు చెప్తున్నారు. నిన్న ఒంగోలులో జరిగిన ర్యాలీ రైతుల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటికైతే వైసీపీ ఇంకా ఉద్యమంలోకి చొరబడలేదు. ఒకవేళ వైసీపీ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఆ ఉద్యమంలో ప్రవేశించి రాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా నష్టమే, చిక్కులు తప్పవు. ఒక పొగాకే కాదు, శనగ, మినుము, కంది వంటి అపరాలకు కూడా ప్రస్తుతం రేట్లు లేవు. రైతుల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. శనగ రైతులు 2 ఏళ్లుగా పంట అమ్మకుండా కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకున్నారు. 2 ఏళ్ల క్రితం క్వింటాల్ 10,000 ఉన్న తెల్ల శనగల రేటు ఇప్పుడు 5800, అంటే 4,000 రూపాయల పైన తగ్గిపోయింది. అప్పులున్న రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. అప్పులు తీర్చాలి కాబట్టి వచ్చిన వరకే అమ్మేసుకొని అప్పులు తీర్చుకునే పనిలో వాళ్ళు ఉంటే, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న వాళ్ళేమో అద్దెలు పెరుగుతున్నాయి తప్ప రేట్లు పెరగట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావాలి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా చూడాలి. ఆయా ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను కూడా పట్టించుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నించాలి. ఎందుకంటే ఇగ్నోర్ చేస్తే నష్టపోయేది ప్రభుత్వమే. Like, share and subscribe to Rajaniti channel.